హైదరాబాద్ చిలకలగూడ ప్రాంతానికి చెందిన యావన్ అనే వ్యక్తిని 4 రోజుల క్రితం హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ కుమారుణ్ణి కోల్పోయిన బాధలో తల్లిదండ్రులు ఉండగా అతనిపై అనేక విష ప్రచారం చేస్తున్నారని, వాళ్ళ కొడుకు డ్రగ్స్ తీసుకుంటాడని, చిల్లర వేషాలు వేస్తాడని, రౌడీయిజం చేస్తాడని అనేక ఆరోపణలు మా కొడుకుపై చేస్తున్నారనే బాధలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకా ఆ తల్లి అయితే బాధపడుతుంది. ఆ బాధనైతే మేమైతే తట్టుకోలేకపోతున్నాం. మేమైతే పక్కనే ఉంటాం, మాకు ఆ తల్లి ఎంత బాధ. నా కొడుకు డ్రగ్ ఎక్కుతాడండి. ఛాలెంజ్ చేస్తున్నా, మీతోటి ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే గ్రేవీ యార్డ్ పోదాం, ఇంకా నా కొడుకు బోన్స్ కూడా నేను లిఫ్ట్ చేయలేదు. అక్కడనే శ్మశానంలో బోన్స్ మీ చేతికి ఇస్తాను, ఈయనే టెస్ట్ చేయండి. ఈయన టెస్ట్ చేసినాక నా కొడుకు డ్రగ్ యాక్టర్ అని తెలిస్తే అక్కడే స్పాట్లో నేను చనిపోతా. ఎందుకంటే ఇవన్నీ చెట్లు అయితే నీకు లేదు, నాకు లేదు. ఏది లేనప్పుడు ఎట్లా చేసుకుంటాను అట్లా కూడా చెప్తాను. హైదరాబాద్ చిలకలగూడ ప్రాంతానికి చెందిన యావన్ అనే వ్యక్తిని 4 రోజుల క్రితం హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ కుమారుణ్ణి కోల్పోయిన బాధలో తల్లిదండ్రులు ఉండగా అతనిపై అనేక విష ప్రచారం చేస్తున్నారని, వాళ్ళ కొడుకు డ్రగ్స్ తీసుకుంటాడని, చిల్లర వేషాలు వేస్తాడని, రౌడీయిజం చేస్తాడని అనేక ఆరోపణలు మా కొడుకుపై చేస్తున్నారనే బాధలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకా ఒకవైపు కుమారుణ్ణి కోల్పోయిన బాధలో మేము తనను తలుచుకుంటూ ఏడవల్ల ఇంకేం చేయాలి, లేకుంటే ఇట్లా విష ప్రచారం చేస్తున్న వారిపై కొంతమంది మీడియా కానీ లేకుంటే ఇతర వ్యక్తులు కానీ నా కుమారునిపై అనేక విష ప్రచారం చేస్తున్నారు. దానికి కుమారుని కోల్పోయిన దానికి బాధపడల్లా, లేకుంటే నా కుమారునిపై ఇలా విష ప్రచారం చేసే వారి గురించి బాధపడాలా అనే బాధలో ఒక డైనమోలో ఆ పేరెంట్స్ ఉండడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ కుల హత్యలు ఏమైతున్నాయో, ఈ ప్రేమ హత్యలు ఏదైతే ఉన్నాయో, ఒక మనిషిని కోల్పోవడం అనేది చాలా బాధాకరం. కులం కూడుబెట్టదు. ప్రేమించిన వారికి ఏదన్నా ఉంటే ఆ అమ్మాయికి చెప్పుకునే విధానం ఉంటుంది, లేకుంటే అబ్బాయికి చెప్పే విధానం ఉంటుంది. అంతేగాని ఇలా 10 మంది కలిపి 17 కత్తిపోట్లు, ఆ అబ్బాయిపై 17 కత్తిపోట్లు కూడా పొడిచినట్టుగా తెలుస్తుంది. ఇంత క్రూరంగా, ఇంత భయంకరంగా చంపడం గల కారణం అంతా ఏముంది? ఏదన్నా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడుకుంటే సరిపోద్ది కదా. మరి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ అమ్మాయి బావ అనేటైనా సాయి, దీనికి ప్రధాన కారకుడు ఆ వ్యక్తి. మరి ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు, వీళ్ళకి శిక్ష పడుతుంది. ఇప్పుడు ఏం జరుగుద్ది? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు బాధ ఎవరు తీర్చాలి? ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కూడా ఆ పిల్లగాడేనంట. అతనే ఆ ఫ్యామిలీని ఇప్పుడు చూసుకుంటున్న పరిస్థితి. మరి మొన్ననే ఒక 3 months క్రితం ఆ అబ్బాయి తన కష్టపడి తన అక్క పెళ్లి చేశాడు. రేపో మాపో నేను జాబ్ చేసి నా కుటుంబాన్ని సాదుకోవాలనే విధంగా అతను నుండి ఒక కాల్ రికార్డు కూడా బయటపడ్డ సందర్భం. మరి అందులో కూడా ఆ అబ్బాయి అమ్మాయికి నచ్చజెప్పడం జరుగుతుంది. నేను ఇంకా సెట్ కాలేదు, నేను ఇంకా సెట్ కావాలి, నేను జాబ్ చూసుకోవాలి అనే విధంగా. మరి ఇలా మాట్లాడుతున్న తరుణంలో ఇంత కర్కశంగా చంపడం ఎంతవరకు సమాజం? ఒకవైపు ఆ కుటుంబం బాధలో ఉంటుంది, మరోవైపు ఇట్లా విష ప్రచారం చేస్తున్నారు అనే బాధ ఇంకా వాళ్ళకి ఎక్కువ అయిపోయింది. నిన్న వాళ్ళ పేరెంట్స్ నేను కలిసిన తరుణంలో వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ చెప్పిన వాళ్ళ బాధలు ఉంటే చాలా బాధేస్తుంది నిజంగా. చనిపోయిన బాధలో వాళ్ళు ఉన్నారు, ఇంకా న్యాయం జరగలేదు వాళ్ళకి. అతను నిన్ననే అరెస్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో అతను నిన్ననే అరెస్ట్ అయ్యిండు, లొంగిపోయిన అనే విధంగా నిన్ననే తెలిసిన విషయం. మరి ఈ వైపు ఇది ఉండగా మరోవైపు అతనిపై ఇలా ప్రచారం చేస్తున్నారు అనే బాధ ఇంకా మాకు ఇంకా ఎక్కువైపోతుంది. నా కొడుకుని తలుచుకొని మేము బాధపడాలా, లేకుంటే ఇలాంటి అనేక ఆరోపణలు వింటూ అవి తలుచుకొని బాధపడాలా అనే డైనమోలో ఆ పేరెంట్స్ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ బాధిత కుటుంబానికి 100% న్యాయం జరగాలి. ఇలాంటి కుల హత్యలు కానీ ఇలాంటి ప్రేమ హత్యలు కూడా ఇంకోసారి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో పునరాలోచన చేసి కఠినమైన శిక్షలు నిందితులకు పడేలా చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న విషయం. ఒకసారి వాళ్ళ పేరెంట్స్ నేను కలిసిన తరుణంలో చెప్పే బాధలు కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను.